ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత కానీ ఒక అద్భుతమైన ఆలోచనతో 27వ కేబినెట్ మీటింగు గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ నివాసమున్న పుణ్యక్షేత్రంగా భావించే ప్రదేశమైన మేడారంలో అంటే ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా కేబినెట్ సమావేశాన్ని స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సీతక్క గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులమంతా ఏక అభిప్రాయంతో అద్భుతంగా సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో అనేక అంశాలు చర్చించుకోవటం జరిగింది. సుమారు ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాలలో అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, ఈ వ్యవస్థలకి ప్రభుత్వ భూములు అలొకేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అది నల్గొండలో కట్టే వారి కార్పొరేటివ్ ఆఫీస్ కావచ్చు, మహబూబాబాద్లో కట్టే మహబూబ్ నగర్లో కట్టే మరొక కార్పొరేటివ్ ఆఫీస్ కావచ్చు, వాటికి సంబంధించిన స్థలాలు మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక దగ్గర ఒక 20 కుంటలు, ఒక దగ్గర ఒక 17 కుంటలు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇవి కాకుండా ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో టైం పూర్తయిందో ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు 2996 వార్డులు డివిజన్లు వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది.